హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మన టాపిక్ గ్రూప్ 1 మెయిన్స్లో కామన్ మిస్టేక్స్. సో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. ఆగస్ట్ 15న నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ టైంలో మనం రిపీటెడ్గా చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అనే ఒక క్లారిటీ మీకు వస్తే ఆ మిస్టేక్స్ని మీరు సవరించుకొని మెయిన్స్ బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. బికాజ్ మెయిన్సే మనకి ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ప్రిలిమ్స్ అనేది ఫిల్టరేషన్. మీరు గ్రూప్ 2 చదివినా లేకపోతే ఇతర ఏ ఎగ్జామ్స్ చదివినా కూడా ప్రిలిమ్స్ కంఫర్టబుల్గానే క్లియర్ చేస్తారు. కానీ మెయిన్స్ అనేది మేజర్ హర్డిల్, ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. అందువల్ల మెయిన్స్లో మిస్టేక్స్ ఏం చేస్తాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు నా పేరు శివాజీ. నేను యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే గ్రూప్ 2లో ర్యాంక్ సాధించడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వస్తే గ్రూప్ 1 మెయిన్స్లో కామన్ మిస్టేక్స్ అంటే మీరు కంటెంట్ హంటింగ్ చేస్తారు, కంటెంట్ వెనక పడుతుంటారు. నో మ్యాటర్, కంటెంట్ ఈజ్ అ కింగ్. కంటెంటే అసలైంది కింగ్. కాకపోతే దాని వెనకే పడి మీరు ఆన్సర్ రైటింగ్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఆన్సర్ రైటింగ్ చేస్తూ ఉండాలి, కంటెంట్ కలెక్షన్ కూడా ఉండాలి. సో మీకు కంటెంట్ హంటింగ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది, అగ్రికల్చర్ వ్యవసాయం టాపిక్ ఉంది. వ్యవసాయ రంగం అనే ఎకానమీ టాపిక్ తీసుకొని దానికోసం ఒక పెద్ద గ్రంథం చదివేయడం, సపరేట్ బుక్ ఒక 100 పేజెస్ కూడా మెటీరియల్ చదివిన వాళ్ళు ఉన్నారు ఓన్లీ అగ్రికల్చర్ టాపిక్ మీదే. సో అలా చేయకూడదు. మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. అగ్రికల్చర్కి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్లో ఏ వర్డ్స్ మెన్షన్ చేశారు అన్నది చూడాలి. సిలబస్లో ఏదైతే అగ్రికల్చర్ టాపిక్ మీద ఎకానమీలో మెన్షన్ చేశాడో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏదైతే మెన్షన్ చేశాడో దానికి తగ్గట్టుగా ఉంచాలి మీ మెటీరియల్. సో ఫైనల్గా మీరు ఆలోచించండి, ఎప్పుడు ఎండ్ని దృష్టిలో పెట్టుకోవాలి. చివరికి మనకి ఏది కావాలి అనే ఎండ్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఉండాలి. సో బుచ్చిబాబు గారిది చివరికి మిగిలేది అనే ఒక పుస్తకం ఉంటుంది. అది జీవితంలో చివరికి ఏం మిగులుతుంది అనే క్వశ్చన్ వేస్తే మీ లైఫ్ను ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు అంటాడు ఆయన చివరిగా చెప్పేది. సో అలాగే ఇంత చదివి మీరు 50 పేజీలు 100 పేజీలు ఒక చాప్టర్ కోసం చదివేసి మీరు చివరికి ఏం కావాలి, చివరికి మీకు 3 పేజెస్ ఆన్సర్ రాయాలి ఎగ్జామ్లో, అంతే. 10 మార్కుల క్వశ్చను, 3 పేజీల ఆన్సరు. దానికోసం మీరు ఎందుకు అంత హంటింగ్ చేస్తున్నారు? అందువల్ల సిలబస్లో ఏదైతే పదాలు వాడాడో ఆ సిలబస్లో ఉండే పదాలకు మీకు ఒక చిన్న నోట్స్ ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మీరు ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఇంతే. కాంప్లెక్స్ చేసుకుంటే మీరు ఆ మెటీరియల్ లేదు, ఈ బుక్ చదవలేదు, అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందేమో అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా స్ట్రక్చర్డ్గా సిలబస్లో ఏదైతే పదం ఇచ్చారో ఆ పదం మీద నా దగ్గర ఒక 1 or 2 పేజెస్ నోట్స్ ఉందా, దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేశానా, ఇవే చూసుకోండి, సరిపోతుంది మీకు. సో మీరు ఎగ్జామ్లో ఇంకా మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటుంటారంటే, కంటెంట్ హంటింగ్ అనేది ఒకటి. 2, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం. కంటెంట్ మీద ఫోకస్ పెట్టు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం. 3, ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ సరిపోదు. టైం మేనేజ్మెంట్ ఎందుకు సరిపోదు అని అంటే, మీరు టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్లో 3 అవర్స్లో మీరు ఆలోచించకూడదు. అక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది, ఏం రాయాలి, ఇంట్రడక్షన్ ఏం రాయాలి, కన్క్లూజన్ ఏం రాయాలి, అంత ఎక్కువ ఆలోచించకూడదు. మీకు ఆటోమేటిక్గా పెన్ను వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా ఆలోచిస్తున్నారు అంటే మీ టైం కిల్లింగ్ అయిపోతుంది. అక్కడ ఆలోచించి రాయడానికి మనకి టైం ఉండదు, ముందుగానే రెడీ అవ్వాలి. సో సిలబస్లో మీకు ఎలాగ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి లైన్కి, సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్కి, ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి మీ దగ్గర 1 or 2 పేజెస్ నోట్స్ ఉండాలి. ఉంటే ఆ టాపిక్ వచ్చింది అది డైరెక్ట్గా రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ మీద క్వశ్చన్ వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది కదా. మీరు ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ డిఆర్డిఓ దగ్గర ఇంట్రడక్షన్ ఏంటి మీ దగ్గర ఆల్రెడీ ఉంది, కన్క్లూజన్ ఏంటి
ఆల్రెడీ ఉంది. బాడీలో కొన్ని పార్ట్స్ మీ దగ్గర ఆ నోట్స్లో ఉన్నాయి. సో అవి ఆటోమేటిక్గా పడిపోవాలి. మీరు అక్కడ స్టార్టింగ్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక 30 సెకండ్స్ ఆలోచిస్తే ఇవన్నీ రీకలెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉంది, ఆ నోట్స్లో పాయింట్స్ ఇక్కడ పడాలి. తర్వాత ఆ 30 సెకండ్స్ మీరు ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా మీ దగ్గర నోట్స్ ఉండాలి, ఆ నోట్స్ని అక్కడ రీకలెక్ట్ చేయగలగాలి. అంటే తక్కువ నోట్స్ ఉంటేనే మీరు ఎక్కువ రివిజన్ చేస్తారు, అది రీకలెక్షన్ అవుతుంది. సో ఇది ఒక మిస్టేక్. టైం మేనేజ్మెంట్ ఎందుకు అవ్వదు అంటే ఎగ్జామ్ హాల్లో మీరు థింక్ చేయడం మొదలు పెడతారు. అలా కాకుండా ముందుగానే ఇంట్రడక్షన్, కన్క్లూజన్ ఉండాలి. బాడీ పార్ట్స్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మీ మెటీరియల్లో ఉండాలి. అప్పుడే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ సందర్భంగా మనం ఒక 30 డేస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి. మ్యాప్ 2 అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ 2. ఇది బ్యాచ్ 1 ఆల్రెడీ అయ్యింది. ఈ బ్యాచ్ 1 మీద ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట ప్రతి స్టూడెంట్స్ కూడా. ఒకసారి మీకు రివ్యూస్ కూడా చూపెడతాను, ఒకసారి చూడండి. సో చూడండి, మన గ్రూప్లో పెట్టాం. వెరీ యూజ్ఫుల్, కీవర్డ్స్ చూడాలి, అర్థమైంది, డయాగ్రామ్స్ ఇంపార్టెన్స్ తెలిసింది, ప్రాక్టీస్ అయ్యింది, రియలైజ్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్, 100% యూజ్ అయింది, నాకు కాన్ఫిడెన్స్ లో ఉండేది. సో ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఎక్స్ప్రెషన్ 30 డేస్లోనే ఇది వచ్చిందండి రిజల్ట్. మీకు ఏదో సంవత్సరాలు తీసుకోవడం లేదు, వేలకు వేలు ఫీజు కూడా తీసుకోవడం లేదు. ఈ ప్రోగ్రామ్ ఫీజు జస్ట్ 2,000 రూపాయలు అంతే. సో ఎవరెవరైతే గ్రూప్ 1 మెయిన్స్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నారో వాళ్ళందరూ ఒక 30 డేస్ చూడండి, మీలో ఇంప్రూవ్మెంట్ మీకు తప్పకుండా తెలుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్నే బ్యాచ్ 2 మనం స్టార్ట్ చేస్తున్నాను. ఇది స్టూడెంట్స్ యొక్క అభ్యర్థన మేరకే నేను స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా 1తో ఆపేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళే అడిగారు కాబట్టి 2 స్టార్ట్ చేస్తున్నా. ఇది 25 మెంబర్స్ని నేను తీసుకుంటా, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఆన్సర్ నేను ఎవాల్యుయేషన్ చేస్తాను. అందుకే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జాయిన్ అవ్వడానికి వాళ్ళు పక్కనున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ ప్రోగ్రాంలో ఏముంటుందంటే ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకుంటాం. ఆ టాపిక్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, ఏదో పైన చెప్పడం కాదు. కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ టాపిక్ మీద నోట్స్ కూడా ఇస్తాము. ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియంలోను నోట్స్ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే పైన చెప్పిన కామన్ మిస్టేక్స్లో కంటెంట్ హంటింగ్ అనేది మీరు చేయవసరం లేదు. మీ దగ్గర ఆటోమేటిక్గా కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ కూడా స్టేట్లో నెంబర్ 1 కంటెంట్ అనమాట. అంతకు మించి కంటెంట్ ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతా చూడండి. ఇదిగోండి, ఇది ఇంగ్లీష్ కంటెంట్, తెలుగులో కూడా ఇది ఇస్తాము. ఇది రేర్ ఎర్త్ మినరల్స్ మీద అండి, ఖనిజాలు, అరుదైన ఖనిజాలు ఉన్నాయి కదా వాటి మీద. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి అసలు, వాటి యొక్క వర్గీకరణ, అవి ఎందుకు రేర్ అంటారు, 4 పాయింట్స్, అవి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ప్రపంచంలో ఏ ప్రాంతం దానికి ఫేమస్, ఏ దేశంలో ఎంత మేర రిజర్వ్స్ ఉన్నాయి, దాని యొక్క మైనింగ్ ఏ దేశాలు చేస్తూ ఉన్నాయి, ప్రపంచంలో ఎమర్జ్ అవుతున్న ఇటీవల వస్తున్న రేర్ ఎర్త్ మినరల్స్ ప్లేసెస్ ఏంటి, దాని యొక్క ప్రాసెసింగ్ ఎక్కడెక్కడ ఉంది, చైనా డామినేషన్ అడ్డుకట్టడం కోసం ఎటువంటి ఇంటర్నేషనల్ స్థాయిలో కూటములు ఏర్పడుతున్నాయి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఆ లక్షణాల వల్ల ఉపయోగాలు ఏంటి, రేర్ ఎర్త్ మినరల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ క్యారెక్టరిస్టిక్స్తో ఏ యూజెస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ల్యూమినెసెంట్, కాంతి ఉద్గారత, దీనివల్ల ఏమవుతుంది, కలర్స్ బ్రైట్గా కనబడతాయి, రెడ్, గ్రీను లాంటి కలర్స్. అందువల్ల మనం స్మార్ట్ ఫోన్స్లో డిస్ప్లేస్కి, టీవీ స్క్రీన్ల మీద, ఎల్ఈడీల మీద ఇవి వాడుతూ ఉంటాం ఇలా. లేకపోతే హీట్ రెసిస్టెన్స్ అంటే 300 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కూడా ఇది పనిచేస్తుంది. అందువల్ల మిలిటరీ ఎక్విప్మెంట్లోనూ, ఏరోస్పేస్లోనూ వాడడానికి జరుగుతుంది. అలా ఇంకా మొత్తం యూజెస్ మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఈ 12 పాయింట్స్లో మీరు ఒక 5 పాయింట్స్ పర్ఫెక్ట్గా రాసినా సరిపోతుంది. తర్వాత దీంట్లో ఉండే లిమిటేషన్స్, చైనా జపాన్ డిస్ప్యూట్ అయినప్పుడు ఏం జరిగింది, దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి,
ప్రాసెసింగ్, ఈ ఈ మినరల్స్ని ప్రాసెస్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఏంటి, రీసైకిల్ ఎందుకు చేయలేకపోతున్నాము, అవన్నీ కూడా ఇష్యూస్లో చెప్పాము. తర్వాత ఇండియా స్పెసిఫిక్గా ఇండియాలో ఎటువంటి రిజర్వ్స్ ఉన్నాయి, అదర్ దేశాలకి మన దేశానికి, ఇతర దేశాలకి మన దేశానికి రిజర్వ్స్లో ఉండే తేడా ఏంటి, ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ఏ ఏ ప్రాంతాలలో ఉంది, చూడండి చావ్రా కోస్ట్, ఇలా మీరు పర్టిక్యులర్ ప్లేస్కి కూడా వెళ్ళి ఆ ప్లేస్లో ఏ ప్లేస్లో ఉందో కూడా చెప్తున్నాము. ఛత్రాపూర్ కోస్ట్, మణవల్ కుర్చి తమిళనాడు, ఇలా ప్రతిదీ కూడా ఇండియాలో ఏ కంపెనీ దీన్ని ప్రాసెస్ చేస్తుంది, అసలు ఆ లిస్ట్ ఏంటి, ఈ లిస్ట్ అనేది చాలామందికి తెలియదు కూడా. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే 17 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ ఏంటి, ఇవి 15, ల్యాంథనైడ్స్, స్కాండియం, ఎట్రియం. ఆ 17 లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత క్రిటికల్ మినరల్స్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, ఆ క్రిటికల్ మినరల్స్ లిస్ట్ ఏంటి, ఇలా చూసారా మీరు స్టార్టింగ్ బేసిక్స్ నుండి అసలు వాట్ ఈజ్ రేర్ ఎర్త్ మినరల్స్ నుండి మీకు మెయిన్స్ వరకు ఏది కావాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇంత క్వాలిటీగా ఉంటుంది మన కంటెంట్. ఇది ఎవరు కూడా మీకు స్టేట్ లెవెల్లో ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ఇవ్వలేరండి. అది 100% అష్యూరెన్స్ నేను. సో అలా మీకు ఈ ప్రోగ్రాంలో భాగంగా కంప్లీట్ నోట్స్ అనేది ఇస్తాము. తర్వాత అక్కడితో వదిలేయము, ఏదో క్లాస్ చెప్పి వదిలేసినట్టు కాదు. దాని మీద ఒక క్వశ్చన్ అనేది మీకు ఇస్తాము. యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్, లేకపోతే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏదో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీకు ఇస్తాం. ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాయాలి. ఆన్సర్ నెక్స్ట్ రోజు కల్లా రాసి పంపిస్తే దాన్ని 1-to-1 ఎవాల్యుయేషన్ ఉంటుంది. మీ ఆన్సర్ని 1-to-1 నేనే ఎవాల్యుయేషన్ చేస్తాను అనమాట. అది చాలా ఇంపార్టెంట్. 1-to-1 ఎవాల్యుయేషన్లో మీకు మీ మిస్టేక్స్ అన్నీ క్లియర్గా తెలిస్తే 30 days ప్రతిరోజు మీ టాపిక్ని, మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేయడం వల్ల మీరు ఈజీగా కోపప్ అవుతారు. తర్వాత దాని మీద మోడల్ ఆన్సర్ కూడా మీకు ఇస్తాం. మోడల్ ఆన్సరు ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది, తెలుగు మీడియంలోనూ ఉంటుంది. సో ఒక టాపిక్ తీసుకుంటున్నాము, ఆ టాపిక్ 365 degreesలో డిస్కస్ చేస్తున్నాము, దాని మీద నోట్స్ ఇస్తున్నాము, ఆ టాపిక్ మీద మీకు ఆన్సర్ రైటింగ్ చేయిస్తున్నాము, ఆ ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ చేయిస్తున్నాము. ఎవాల్యుయేషన్ అయిపోయాక దాని మీద కంప్లీట్గా మోడల్ ఆన్సర్ కూడా ఇస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇందాక చెప్పిన కంటెంట్ హంటింగ్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే మీకు మంచి కంటెంట్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది, టైం మేనేజ్మెంట్ కూడా వచ్చేస్తుంది. మీ దగ్గర నోట్స్ ఉంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో థింక్ చేయాల్సిన అవసరం ఉండదు. దానితో పాటు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు. వితిన్ 12 minutesలో ఆన్సర్ రాయమంటూ ఉంటా. సో ఆ 12 minutesలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈజీగా టైం అయితే మేనేజ్మెంట్ అయిపోతుంది. సో 12 minutesలో మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్కి 12 minutes ఇచ్చుకొని వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మెయిన్స్ కోసం స్పెసిఫికల్గా ఒక హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఇది. మీ చెయ్యి పట్టుకొని తక్కువ మందిని తీసుకొని 25 మందిని తీసుకొని ప్రతి ఒక్కరు ఆన్సర్ చూస్తూ, ప్రతి ఒక్కరిది ఇవాల్యుయేషన్ చేస్తూ, ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ ఇస్తూ, క్లాస్ చెప్తూ, క్లాసెస్లో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ, ఇలా 365 degrees హోలిస్టిక్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మీకు ఈ కామన్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద మిస్టేక్స్ మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఎగ్జామ్కి ఎంత కావాలో అంతే చదవాలి. ఎక్కువ చదివినా ప్రాబ్లమే, తక్కువ చదివినా ప్రాబ్లమే. ఎంత మేర ఉండాలి అంతే చదవాలి. దానికోసం మనకి ఒక మెంటార్ గైడెన్స్ ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని నెక్స్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ రావాలో ఎక్స్పెక్ట్ చేయాలి. సిలబస్ చూసుకొని ఎంతవరకు మనం చదవాలో చూసుకోవాలి. సో ఇలా ఒక ప్రాపర్ డైరెక్షన్లో మీరు వెళ్తేనే మెయిన్స్ క్లియర్ అయ్యి మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఏదో చదివేస్తుంటారు, ఇలా మీరు చదివిన ఎఫర్ట్స్ అంతా ఇలా క్లమ్జీగా ఉంటూ ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోతాయి. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. తక్కువ టైం ఉంది, 150 days ఉంది దగ్గర నోటిఫికేషన్కి. సో మీరు ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే మీరు ర్యాంకర్ అవ్వగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉంటాయి ఇక.